ఖరీఫ్ కు ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. మే 15న నీటిని విడుదల చేస్తున్నామని సీజన్లో ముందుగానే నీరిస్తామన్నారు. దివ్యాంగులకు ఇంద్రధనస్సు పేరుతో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ ఛార్జీలను ప్రవేశపెట్టామని, వినియోగదారులకు బెనిఫిట్ వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను 39 పైసలు తగ్గిస్తున్నామని, తద్వారా వినియోగదారులపై భారం భారీగా తగ్గనుందన్నారు. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఉగాది కానుక ఇదవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేసాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే క్యాబినెట్లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. రెండో కార్యక్రమం, ఈరోజు మీరు చూస్తే మిగిలినటన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. తల్లికి వందనం, పెన్షన్, పేదల సేవలో ఫస్ట్ ఎట్టా ఇస్తున్నాం, లేకపోతే మత్స్యకారులు కానీ, లేకపోతే స్త్రీ శక్తి, ఆల్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేద్దాం. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకొని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే